నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ పై కొరడా. కుటుంబ సభ్యుల సమక్షంలో సిపి కౌన్సిలింగ్. ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లకు సత్కారం. ఆర్టీసీ సిబ్బందికి ఈడీ దిశానిర్దేశం. విజృంభిస్తున్న H1N2 ఇన్ఫ్లుయెంజా వైరస్. అవగాహన లేమితో విస్తరణ. నివారణపై అధికారుల నిర్లక్ష్యం. ఇక వార్తల వివరాలు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ ను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నామన్నారు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు. మద్యం మత్తులో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హితవు చెప్పారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ వాహనదారులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఓపెన్ థియేటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ వాహనదారులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఈ సందర్భంగా సిపి సుబ్బారాయుడు వారికి కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం అవమానకరంగా భావించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. మరణాలు ఎక్కువగా దీనివల్లనే జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలిపారు. రెండవసారి పట్టుబడ్డ వారిపైన క్రిమినల్ కేసుతో పాటు లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్న వారిపై రైడ్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. దాంట్లో భాగంగా ఎవ్రీ వీక్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. చట్టపరంగా చర్య తీసుకుంటూ వారిలో మార్పు రావడానికి, సమాజంలో వారి యొక్క మనసులో మార్పు రావాలనే దాంతో ఈ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 40 ఫ్యామిలీస్ని 40 మెంబర్స్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, కరీంనగర్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత వైలేషన్స్, ఎస్పెషలీ ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, సైలెన్సర్ తీసి వెహికల్ తోలిన, మైనర్ డ్రైవింగ్ పై పలు హెచ్చరికలు జారీ చేశారు సిపి సుబ్బారాయుడు. 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇస్తే యజమానిపైన కూడా కేసు నమోదు అవుతుందన్నారు. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్లకు పాల్పడుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్, ఏసీపీ బి విజయ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునరావు పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్ ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో 2-3 యాక్సిడెంట్స్ అవ్వడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వారిపైనే కాకుండా చట్టపరంగా వారి తల్లిదండ్రులు మరియు ఆ వెహికల్ యొక్క ఓనర్, వేరే వాళ్ళైతే వెహికల్ ఓనర్ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, కరీంనగర్లో ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ పాల్గొనొద్దని, దానికి సహకరించాలని, ప్రజల్ని సహకరించాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థ చైర్మన్ ఎండీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు గుర్తు చేశారు. అభివృద్ధికి దోహదపడుతున్న ఉద్యోగులను సంస్థ గుర్తించి ప్రోత్సాహకాలనిస్తుందని చెప్పారు. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఉత్తమ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కరీంనగర్లోని ఆర్టీసీ 2 డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజియన్ ఆధ్వర్యంలో ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లను ఘనంగా సత్కరించారు. కండక్టర్లు కనకయ్య, శంకర్, రాధ, డ్రైవర్లు సాగర్, రాజయ్య, నారాయణ, మెకానిక్లు నారాయణ, సలీంలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీ సంస్థలో సంస్కరణలు చేపట్టి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 డిపోలు లాభాల బాటలో నడుస్తున్నాయని, ఇందులో కరీంనగర్ 2 డిపో కూడా ఉందని తెలిపారు.
ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. ఉత్తమ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం భీమ్రెడ్డి, డిపో మేనేజర్ మల్లయ్య, ఈడీ సెక్రటరీ యుగేందర్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సిబ్బంది, ఎంప్లాయీస్, ఉద్యోగులందరూ కలిసి ఈ రోజున వాళ్ళందరూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడము యాజ్ ఎ ముఖ్య అతిథిగా వాళ్ళు కోరిన మీదట నేను ఈ డిపోకు రావడము వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళను ఎవరైతే ఇక్కడ కష్టపడి బాగా రిజల్ట్ తీసుకొచ్చిన ఉద్యోగులకు అభినందన తెలుపుతూ వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకే ఈ రోజున నా యొక్క అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా ఉద్యోగస్తులు ఇంతగా మమ్మల్ని అభిమానించి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మా చేతుల మీద వారికి అభినందన తెలిపిస్తూ వాళ్ళకు ఉద్యోగులను సన్మానం చేయించినందుకు వారికి నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు. సో అలానే వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. పేపర్ లీకేజీలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయా సంఘాల ప్రతినిధులు. టీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ బంద్ కొనసాగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం బంద్ చేపట్టారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం యూనివర్సిటీ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు మలయాళ రాకేష్ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, నందు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పేపర్ లీకేజ్ పైన ఈరోజు కట్టుదిట్టం లేనటువంటి ఒక ప్రభుత్వం ఎందుకు ఉందని ఈరోజు విద్యార్థులు కావచ్చు, ఈరోజు నిరుద్యోగులతో కావచ్చు ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ మాకు ఉద్యోగం వస్తాయని చెప్పేసి ఈరోజు నెలల తరబడి కోచింగ్ సెంటర్ల వెంటూ తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజ్ చేస్తూ ఈరోజు మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇక్కడ వాళ్ళ బిడ్డ మాత్రం లిక్కర్ స్కామ్లో ఒక స్కామ్ చేస్తే కూడా వాళ్ళ బిడ్డ కోసం సపోర్ట్ చేస్తున్నారని ఇంతవరకు కూడా ఈ యొక్క టీఎస్పీఎస్కి సంబంధించిన పేపర్ లీకేజ్ పైన ఇంతవరకు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క పేపర్ లీకేజ్ పైన ఆరా తీసినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఇప్పటికైనా కనీసం ఒక సిగ్గులైనటువంటి ఒక కేసీఆర్ అయ్యా మీరు కనీసం ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ జరిగినాయి. ఇంకా ఇప్పుడు గ్రూప్ 4 సంబంధించినటువంటి పేపర్ కూడా లీకేజ్ జరిగినాయనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న విద్యార్థుల లోపల. కాబట్టి మీరు వెంటనే ఈ లీకేజ్ అయినటువంటి ఒక పేపర్ వెంటనే రద్దు చేసి ఏవైతే పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్ కాకుండా సిబిసిఐడితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బోడ మోహన్, శివరాజ్ నాయక్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అరవింద్, గిరిజన సంఘం నగర కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి అధికారులు మోసం చేయడం చాలా సిగ్గుచెట్టు. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాక లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే తీరా సమయానికి మాస్ కాపింగ్ పాల్పడడం చాలా సిగ్గుచెట్టు. మొన్ననే ఎస్పీడీసీఎల్ 1000 ఉద్యోగాలకు సుమారు 2 లక్షల మంది యువత ఎగ్జామ్స్ హాజరై ఎగ్జామ్ రాశారు. కానీ తర్వాత ప్రభుత్వమే స్వయంగా మాస్ కాపింగ్ నిర్వహించారు. కాబట్టి ఈ పరీక్షను రద్దు చేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. 2 లక్షల మంది ఉద్యోగాల కొరకు అప్లై చేసిన డబ్బులు, రవాణా ఖర్చులు, చాలా విలువైన సమయము వృధా చేస్తున్నా కానీ తీరా సమయానికి ఉద్యోగ నియామక పరీక్షలు రద్దు చేయడము చాలా బాధాకరము. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ చైర్మన్ తొలగించాలి. ఇప్పటికైనా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రానున్న ఎగ్జామ్స్ పకడ్బందీగా న్యాయ విచారణలతోటి, నిపుణులతోటి సలహాలు, సూచనలు తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ. మళ్లీ వైరస్ పంజా విసురుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరుస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
H1N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనే వేలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నట్లు అనుమానాలు వస్తున్నా వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి వల్ల వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు పట్టణాలు పడకేస్తున్నాయి. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు రోగులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ కేసులు పెరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రకం H1N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతూ ఉండడంతో బెంబేలెత్తుతున్నారు జనం. మేము హుజరాబాద్ నుండి వచ్చినాం. మా పాపకు 2 రోజులు అయితే జ్వరం వచ్చింది. అక్కడ హాస్పిటల్లో ఒక రోజు చూపిస్తే తగ్గలేదు. వీడికి తీసుకొచ్చినాం, బ్లడ్ టెస్టులు చేసిండ్రు, తగ్గుతుందని చెప్పిండ్రు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాను. అక్కడ చూపిస్తే మామూలుగా ట్రీట్మెంట్ చేసిండ్రు, ట్యాబ్లెట్లు ఇచ్చిండ్రు. కానీ ఇక నేనే ఇక్కడ తీసుకొచ్చిన అక్కడ తగ్గకపోతే డాక్టర్లు చూసిండ్రు, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసిండ్రు, తగ్గుతుంది బాబు అని చెప్పిండ్రు. ఇప్పుడు నిన్నటికి వచ్చిన కాడి ఇప్పటికైతే నయమే, కొంచెం తగ్గింది. చలితోటి వస్తుంది, చలితోటి తలనొప్పుకుంటూ వస్తుంది జ్వరం. ఇప్పుడు తగ్గింది ఇక కొంచెం. ఉన్నాయి సార్, తలనొప్పి దగ్గు జ్వరం ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కొత్త వైరస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్న వారే ఉన్నట్లుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు. ప్రాణాంతకమేమీ కాదని డాక్టర్లు చెప్తూ ఉన్నప్పటికీ లక్షణాలు, అనారోగ్య సమస్యలతో రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలోని ఫీవర్ వార్డులు ఫుల్ కావడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు రోజుకు 100కు పైగా ఓపీ కేసులు వస్తున్నాయి. ఇందులో 70 నుంచి 80 మంది రోగులు H1N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు. అడ్మిషన్లు సైతం 10ల సంఖ్యలో ఉండడంతో ఈ వార్డు కూడా చిన్నారులతో కిటకిటలాడుతోంది. గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. మా మనవనికి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వేరే డాక్టర్ దగ్గర తీసుకుపోతే రక్త కణాలు కమ్మున్నాయి అని అన్నారు. ఇక్కడ తీసుకొచ్చినాం సార్, ఇవాళ జాయిన్ చేసినాం. ఇంకా గ్లూకోజ్ ఇట్లా పెట్టలేదు. ఇప్పుడు వచ్చినాం. ఆయనకు తలకాయ నొప్పి ఉన్నది, కడుపు నొత్తుంది, తీయదన్నది తింటే వాంతి అవుతుంది, కడుపు నొప్పి బాగుంది, జ్వరం ఉన్నది, కార్లెక్కలు గుంజుతాయి అని అంటాడు, దగ్గున్నది, ఏది తిన్నా పడతలేదు, వాంతింగ్ అవుతుంది, బాధలు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నది. మాకు పరిస్థితి మంచిగా లేక ఇక్కడ తీసుకొచ్చినాం సార్. ఇంక ఇక్కడ రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఇచ్చి వచ్చినా కానీ ఇంకా రాలేదు. టెస్ట్ చేసిన రాలే ఇంకా మేము వచ్చింది అప్పుడు. ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. ఒక బెడ్ చూపించారు, ఇక్కడికి వచ్చినాం మేము. అయితే పాపకు ఫీవర్ రాబట్టి 4-5 డేస్ అవుతుంది. అక్కడ గంగాధర్లో చూపించినాం. చూపించి బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ జ్వరము తగ్గిపోతుందమ్మా అని చెప్పారు. అయినా తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే సేమ్ అదే రిపోర్ట్ వచ్చింది. అడ్మిట్ ఉండాలమ్మా, ఇక్కడే 4 రోజులు ఉండండి అని చెప్పారు. 3 డేస్ అవుతుంది అడ్మిట్ అయ్యి. బాగా ఏం లేవు కానీ మామూలుగా అందరికీ ఫీవర్ వస్తుంది, విలేజ్లో కూడా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇంకా జ్వరం వచ్చి ఇట్లా కాళ్ళు చేతులు లాగుతున్నాయి, చలి పెడుతుంది అని అన్నది. దగ్గు అనేది ఏం రాలే కానీ కొంచెం జలుబు అయింది. బ్లడ్ టెస్ట్ చేసిర్రు, ఇవాళ చేసింది మామూలుగా వచ్చింది రిపోర్టు. నిన్న టైఫాయిడ్ ఫీవర్ ఉందమ్మా, ఉండండి 2-3 రోజులు అని చెప్పారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, ఆయాసం, చలి, వాంతులు, తుమ్ములతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తిస్తున్నా ప్రజల్లో చైతన్యం కల్పించే చర్యలు ఏవీ చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఉన్నప్పటికీ దీనిపైన వైద్య అధికారులు ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించకపోవడం విశేషం. ఫ్లూ వైరస్లో సబ్ వేరియంట్, సో ఫ్లూ వైరస్లో సబ్ వేరియంట్లో ఉంటుంది కాబట్టి ఇదొక వేరియంట్ తోటి కూడా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. దాని మీద మనము పిల్లలైనా పెద్దలైనా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకొని సరైన మందులు వాడితే పడుతుంది. తర్వాత పిల్లలలో
రెస్ట్ ఒకటి ఇంపార్టెంట్, మంచి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత దాంతోపాటు ఇమ్యూనిటీ కోసం బాడీ ఇమ్యూనిటీ వాళ్ళించే వాళ్ళ ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుంటే చాలా మంచిది. ఇమ్యూనిటీ బిల్డర్స్ ఏమైందంటే చిక్కటి పాలు తాగాలి, ఆకుకూరలు, కోడిగుడ్డు, పప్పులు. దాంతోపాటు మళ్ళీ మార్నింగ్లో 7 to 8 మధ్యన సన్లైట్కు ఎక్స్పోజర్ అవుట్ ఉంటే పిల్లల చాలా మటుకు హెల్తీగా ఉంటారు. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతారు. తర్వాత పిల్లలు మెయిన్గా ఈ కోవిడ్ మన సెల్ ఫోన్ ఆడు, టీవీ చూసుకోవడం కూడా మనకు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంతో వైరస్ రోగుల నుండి బంధువులు ఇతరులకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కనీసం మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించేలా అవగాహన కల్పించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వైరస్ విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు ప్రజలు. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఈ నెల 17న అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిద్రలేమి వల్ల అనేక వ్యాధులు వస్తాయని, సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు, డ్రైవింగ్ చేసే వారికి సంపూర్ణ నిద్ర అవసరమని గుర్తు చేశారు. నిద్రలేమి వారు సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. నిద్రకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా మూడో పిల్లర్ అని చెప్పినట్టుగా మనకి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్, ఒక న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో నిద్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. సో అయితే కామన్గా మనం డే టు డే ఫేస్ చేసే వ్యాధుల్లో నిద్రకు సంబంధించి ఇన్సోమ్నియా అంటాం, అంటే నిద్ర లేకపోవడం, అండ్ స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ డిజార్డర్స్, అంటే నిద్రకు సంబంధించిన రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఎస్, గురుక అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్, లక్షణం. ఆ లక్షణం ద్వారా మనం పేషెంట్స్ని స్క్రీన్ చేయడం అనేది చేస్తుంటాం. సో స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ డిజార్డర్లో స్లీప్ యాప్నియా అంటాం. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో యాప్నియా అంటే బ్రీతింగ్ మోర్ దెన్ 10 seconds ఆగిపోవడాన్ని యాప్నియా అంటాం. సో దాంట్లో మెయిన్ లక్షణం గురుక. సో గురుక చాలాసార్లు మనం ఏమనుకుంటాం, గురుక పెడుతుంటే పేషెంట్ మన చుట్టూ ఉన్న మంచి నిద్రపోతున్నాడు అనుకుంటాం. రాజ్యాధికార సాధనకు బీసీలు ఏకం కావాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 55% ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఇందుకు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు వీర్ల దిలీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్, ఉపాధ్యక్షులు తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, బోయిని ప్రశాంత్ పాల్గొన్నారు. దేశంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, అలాగే 8% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నారు. కానీ 60% ఉన్నటువంటి బీసీలను ఎందుకు మరి కులగణన చేయడం లేదు? రాబోయే కాలంలో ఇది రాష్ట్ర ప్రభుత్వాల బీహార్ మాదిరిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టి బీసీల యొక్క రిజర్వేషన్ను అమలు చేసే విధంగా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి అది రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించి మరి చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్లను కూడా పెంపొందించాలి. లేదంటే ఓటు మాదే సీటు మాదే అనే నినాదంతో గ్రామ స్థాయి నుంచి ఉద్యమం చేపట్టి ఓటు మాదే సీటు మాదే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం వైపుగా రాబోతున్నాం. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరిగాయి. మానకొండూరు మండలంలోని పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజులు వేడుకలు ప్రారంభమయ్యాయి. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక వేడుకలు ప్రారంభమయ్యాయి.
ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యుల సమక్షంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనము, అగ్ని ప్రతిష్ఠ, మంటపారాధన, మూర్తులకు అభిషేకము, జలాదివాసము చేశారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం 108 కలశాల అభిషేకం, శనివారం మహాపూర్ణాహుతి, శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని తెలిపారు రమణాచార్యులు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచి రొడ్డా పృథ్వీరాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, స్వామి, పరశురాములు పాల్గొన్నారు. దేవాలయం ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవాలయమో మనకు ఇప్పటి వరకు ఈ గ్రామస్తులు మనకు తెలియజేయలేదు. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. అలాంటి ఈ దేవాలయంలో ఈ పాల్గొన మాసంలో ఒక చక్కటి 3 రోజుల ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అగ్ని ప్రతిష్ఠ, పుణ్యవాచనము, కంకణధారణ, ఆ తర్వాత మూర్తులకు 27 కలశాలతోని అభిషేక కార్యక్రమం జరిగింది. రేపు ఆ మూలమూర్తికి 108 కలశాలతోని గ్రామస్తులంతా కూడా ఆనందదాయకంగా వాళ్ళందరూ కూడా వచ్చి 108 కలశాలతోని అభిషేక కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజున, శ్రవణ నక్షత్రం రోజున స్వామికి మహాపూర్ణాహుతి, ఆ తర్వాత కళ్యాణ కార్యక్రమం, వెంకటేశ్వర కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఆ తర్వాత వార్డు మెంబర్లు కానీ వాళ్ళంతా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు రసమయ్యి బాలకృష్ణ గారు కూడా వచ్చి భగవంతుని దర్శించుకొని పోయారు. అందరికీ ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఇందులో భాగంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ తల్లులకు బోనాలు సమర్పించారు భక్తులు. ఇంటికో బోనంతో ఆలయానికి బయలుదేరి నైవేద్యం సమర్పించారు మహిళలు. శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలు, డప్పు చప్పులతో ఆలయ ప్రాంగణము మార్మోగింది. ఒగ్గుడోలు, దరువులు, బైండ్ల కళాకారుల వాయిద్యాలు అలరించాయి. కొడుకు, కోడలు ఇబ్బందులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వృద్ధ దంపతులు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీస్ ఆఫీసర్ కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్కు చెందిన సల్లూరు బాలలక్ష్మి, పరశురాం గౌడ్లకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. కుమారుడు రవీందర్, కోడలు అంజవ్వ తమను పోషించడం లేదని పోలీసులను ఆశ్రయించారు వృద్ధ దంపతులు. ఎల్లారెడ్డిపేట ఎస్ఐ శేఖర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చలించిన ఆయన వృద్ధ దంపతుల కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్ళీ అట్నే ఫుడ్ పెట్టకుండా తిట్టి కొడుతున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఈ సల్లూరి రవీందర్ అండ్ సల్లూరి అంజవ అయినటువంటి భార్యాభర్తల 2 మీద కూడా మేము నిన్న కేసు చేయడం జరిగింది. వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మనని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ వృద్ధ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కన్న బిడ్డలపైన ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ తమ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలా కాకుండా ఎవరైనా పిల్లలు వారిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా వారిని కోరి వాళ్ళకు తగిన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ మానేరు సమీపంలోని డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ వస్తూనే ఉంది. 2 రోజులుగా ఈ సమస్యతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కొద్ది సంవత్సరాలుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
కరీంనగర్ మానేరు సమీపంలోని డంపింగ్ యార్డ్ నుండి మంటలు దట్టమైన పొగ వ్యాపిస్తూనే ఉంది. 2 రోజులుగా ఈ సమస్యతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా దుర్వాసన పొగతో ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తరలించాలని అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ బైపాస్లోని డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ నుంచి చెత్త వేస్తారు. ఇక్కడ ప్రతి ఎండాకాలం మాకు ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం వస్తే మీ మంటలు ఎత్తున్నాయి. ఎప్పుడు మంట అవుతుంది, ఏ నైట్ అవుతుందో ఎవరికి ఏం తెలియదు. నైట్ అయినా కూడా పక్కన గ్యారేజ్లు ఉన్నాయి, ఫర్నిచర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఇబ్బంది అవుతుంది. మాకు బాగా ఇబ్బంది ఉన్నది. గవర్నమెంట్కి నేను అప్పీల్ చేస్తున్నా, ఇది చెత్తను ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్టింగ్ చేయాలని నేను అప్పీల్ చేస్తున్నా. రాత్రి 7కి మనం మంటలు వేసినాయి. 8కి ఫైర్ ఇంజన్ 7 నుంచి 8కి ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాం. ఫోన్ చేసినాక ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు మొత్తం ఆపినాయి. మళ్ళీ పొద్దుగాల 5 నుంచి మళ్ళీ మంటలు వేస్తే మళ్ళీ ఫైర్ ఇంజన్ ఇప్పుడు వచ్చి మంటని ఆపు చేస్తుంది. గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నా, ఇక్కడ నుంచి తీసేయాలని అప్పీల్ చేస్తున్నా. ప్రతి ఎండాకాలం ఇట్లనే ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే ఇబ్బంది బాగుంటుంది. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై నీలిమబ్బులు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. కాగా అకాల వర్షం కారణంగా పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిడిపిఓ వేధింపుల నుండి రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు అంగన్వాడీలు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ పీడీ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. నగరంలోని మారుతి నగర్ 2 సెంటర్లో హెల్పర్ వరమ్మ మృతికి సిడిపిఓనే కారణమని ఆరోపిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఏరువ లలితారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను ఓ సామాజిక కార్యకర్త సందర్శిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. హెల్పర్ వరమ్మ మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని పీడీ తెలిపారు. మా మేడం మాకు సహకరించకుండా ఆయనతో కలిసి ఆయనకు సారీ చెప్పండి, ఆయనకు మంచిగా చూడండి, ఆయన సారు, ఆయన ఇది అది అని చెప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దానికోసం గాను మేమందరం ఒక మూటగా ఇక్కడికి వచ్చి మేము జస్టిస్ చేయవలసిందిగా మా పీడీ గారిని కోరుతూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మాకు తప్పకుండా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సెంటర్కి అయితే విజిట్ చేయలేదు, సిడిపిఓ గారు కూడా ఆ సెంటర్కి విజిట్ చేయలేదు. కాకపోతే గత 2-3 సంవత్సరాల కింద విజిట్ చేసినప్పటికీ ప్రస్తుతం విజిట్ చేయలేదు. మిగతా సెంటర్లకు విజిట్ చేయడం వల్ల ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొంత భయభ్రాంతులకు గురైనట్టుగా చెప్తున్నారు. ఈ విషయంలో మేము పూర్తి స్థాయిలో ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా విజిట్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం సూచనల మేరకు మేము ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ పై కొరడా. కుటుంబ సభ్యుల సమక్షంలో సిపి కౌన్సిలింగ్. ఉత్తమ కండక్టర్లు డ్రైవర్లకు సత్కారం. ఆర్టీసీ సిబ్బందికి ఈడీ దిశానిర్దేశం. విజృంభిస్తున్న H1N2 ఇన్ఫ్లుయెంజా వైరస్. అవగాహన లేమితో విస్తరణ. నివారణపై అధికారుల నిర్లక్ష్యం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.